మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. దేవుడు ఉదయకాలాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క వాక్య భాగాన్ని ధ్యానించడానికి సహాయం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశము క్రొత్త నిబంధన ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనం నూతనమైన కార్యాలు, నూతనమైన క్రియలు, లేకపోతే కొత్త జీవితాన్ని జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. భక్తుడైన పౌలు రక్షించబడిన తొలి దినాల్లో ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నేను ఏ మేలు చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, చేయకూడని కీడు చేస్తా ఉన్నాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం అనగా ఏంటంటే పాపం మనకు ఏంటో తెలియజేస్తూ ఉంటుంది. ఆ బందీల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ చిన్న తప్పు చేసినా తనని నిందారోపణ చేసేస్తూ ఉంది. ఈ కొత్త నిబంధన ఆత్మ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ శిక్షా విధి నుండి తప్పించి మనిషికి నూతనమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడి ఉన్నామని, ఆయన ద్వారానే ముక్తి దొరుకుతుందని తెలియజేశాడు. ఆయనకు ఎంతో పోరాడాడు. నేను మరి మేలు చేయాలనుకున్నాను కానీ చేయకూడని కీడు చేస్తున్నానని భక్తుడైన పౌలు అంటున్నాడు. ఈ ధర్మశాస్త్రానికి కృపకు మధ్య వ్యత్యాసం చాలా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్ర కట్టుబడిలో మనుషుడు రక్షించబడలేడు, కానీ కృప ద్వారా మనిషి రక్షించబడతాడు, స్వేచ్ఛ ద్వారా జీవించగలుగుతాడు. అందుకని 8వ అధ్యాయంలోకి వచ్చేసేసరికి ఆ 7వ అధ్యాయంలో అంటాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అంటున్నాడు. అంటే ధర్మశాస్త్ర నిబంధనలో ఆ కట్టల్లో ఉండిపోయాడు. ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచాడో ఆయన ఒక ధైర్యం వచ్చేసింది. ఆ 7వ అధ్యాయం 25వ వచనంలో చెప్తున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని అంటున్నాడు. కాగా మనసు విషయంలో నేను దైవ నియమనకును, శరీర విషయంలో పాప నియమనకును దాసుడై ఉన్నాను అంటున్నాడు. 8వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైన పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను అంటున్నాడు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో దాన్ని దేవుడు చేశాను అంటున్నాడు. ఈ పాప మరణముల నియమం నుండి విడిపించలేకపోయింది ధర్మశాస్త్రం, కానీ యేసు ప్రభువారి ద్వారా వాటి నుంచి ముక్తి పొంది జీవమునిచ్చే ఆత్మ పొందుకున్నాడు, కొత్త నిబంధన ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు అంటున్నాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అంటున్నాడు. కాబట్టి శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు అని ఇక్కడ విభజించాడు. ఈ శరీరానుసారమైన మనసు పాప నియమానికి దాసత్వం చేస్తుంది. ఆత్మానుసారమైన మనసు అనేది దైవ నియమానికి లోబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ద్వారా మనకి జీవం వచ్చింది. యేసు ప్రభువారి ద్వారా కొత్త నిబంధన ఆత్మ వచ్చింది. కాబట్టి ఆ ఆత్మ ద్వారా మనం గొప్ప కార్యాలు చేయగలిగి ఉన్నాం. ఆత్మ ద్వారా రక్షించబడి ఉన్నాం. ఆత్మ ద్వారా ఎంతోమందిని నడిపించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు క్రీస్తునందు మనం ఉన్నాం కాబట్టి మనకి ఏ శిక్ష లేదు. రాబో శిక్ష నుంచి కూడా తప్పించాడు. మరి పాపంలో వచ్చే జీవితం మరణం అన్నాడు పౌలు, భక్తుడైన పౌలు. దేవుని యొక్క కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందే ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ఆర్యగా కొత్త నిబంధన ఆత్మ మనం పొందుకున్నాం కనుక ఆ ఆత్మతో గొప్ప కార్యములు మనం చేయగలిగిన వారము యేసయ్య ద్వారా కలుగుతుంది. కాబట్టి ఆయనే మనకు అనుగ్రహించాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మేము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నూతన నిబంధన అనగా కొత్త నిబంధన కలిగిన ఆత్మను మీరు మాకు దయచేసినారు. అయ్యో, బందీల విముక్తులుగా పాపమరణ నియమం నుండి విడిపించలేకపోయాం ఒకానొక రోజుల్లో ధర్మశాస్త్రం ద్వారా. కానీ ఇప్పుడు యేసయ్య మీ ద్వారా నాయనా మేము పాప విముక్తులం కాబడ్డాం, నిత్య జీవమునకు వారసులం అయ్యాం. ప్రభా, మీరు మమ్మల్ని విడిపించి ఆ నూతన నిబంధన ఆత్మను మీరు మాకు దయచేసినారు. వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగా ఇంకా బలంగా మీ సన్నిధిలో ఎదగటానికి, బలమైన కార్యములు చేయటానికి అట్టి కృపను మా మీద నుంచి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరుమానుకుని సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని మనందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరం కూడా దీవించి ఆశించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.